కురుమల పోరాట పటిమకు చాలా ప్రాముఖ్యమైన విషయం. మిత్రులారా, దొడ్డి కొమరయ్య కురుమ కులంలో పుట్టి ఒక మహత్తర పోరాటాన్ని చేసి చచ్చిపోయిన మహనీయుడు. ఆయన పేరుతో ఇవాళ ఈ భవనం వస్తుంది. ఈ తెలంగాణలో ఒక చరిత్ర నిలబడడానికి మనకు ఒక మంచి రోజు వచ్చింది. ఇంతకు ముందే ముఖ్యమంత్రి గారు నా రిక్వెస్ట్ మీద మీరు అదే పోరాటంలో ఈ తెలంగాణకు తల్లి అయిన చాకలి ఐలమ్మ పేరుతో ఒక యూనివర్సిటీ ఇక్కడ పెట్టారు. దాంతో కాంగ్రెస్ పార్టీకి మీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. తర్వాత ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఏ తెలంగాణ తల్లి మంచిది అని, ఏ తెలంగాణ తల్లి బాగున్నది అని. కానీ ఇక్కడ ఉన్న కుర్మ ప్రజలు లేదా మొత్తము రాష్ట్ర ప్రజలు ఎవరైనా ఒక్కరైనా చెప్పగలరా? ఎక్కడైనా కిరీటం పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఏ స్త్రీ అయినా బతుకమ్మను చేత పట్టుకున్న స్త్రీని మీరు చూసారా? లేదు. కానీ ఇవాళ చాకలైలమ్మ రూపము, సావిత్రిబాయి రూపమున్న తెలుగు తల్లిని ప్రభుత్వమే పెట్టడం అనేది చాలా మంచి పని జరిగింది. తర్వాత అటువంటి సాంస్కృతిక మార్పులు చేస్తున్న ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నాది ఒకటే ఒక విజ్ఞప్తి. చాకలి ఐలమ్మ పేరుతో ఒక యూనివర్సిటీ వచ్చింది. దొడ్డి కొమరయ్య పుట్టింది వరంగల్లో, కడివెండి గ్రామంలో. ఆ వరంగల్లో పెద్ద పాత ఎయిర్పోర్టును పెద్ద ఎయిర్పోర్ట్ చేస్తున్నారు. దానికి దొడ్డి కొమరయ్య పేరు పెట్టాలని నా విజ్ఞప్తి. దాంతో తెలంగాణ సాంస్కృతిక పోరాటంలో మీ ప్రభుత్వ చరిత్ర ఖచ్చితంగా నిలబడుతుంది. ఒక సమ్మక్క సారక్క యూనివర్సిటీ వచ్చింది, చాకలి ఐలమ్మ యూనివర్సిటీ వచ్చింది, దొడ్డి కొమరయ్య ఎయిర్పోర్ట్ వస్తే ఈ ప్రపంచమంతా ఆయన పేరును గుర్తిస్తుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.